నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. నా పేరు సుహనా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సూపర్ 6 లోని అన్ని హామీలు నెరవేర్చడం కష్టం, జనసేన నేత నాగబాబు. దేశంలో ల్యాండ్ లైటింగ్ యాక్ట్ తెచ్చింది కూటమి భాగస్వామి బీజేపీ పార్టీని, మంత్రి ధర్మాన ప్రసాదరావు. మడకసిరలో బీకే పార్థసారథి ఎంఎస్ రాజు ప్రచారం. నామినేషన్లు ఉపసంహరణ పత్రాలు అందజేసిన జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు. తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ఈరన్న తనయుడు సునీల్ కుమార్ వేసిన నామినేషన్ దాఖలు పత్రాలను విరమించుకోనున్నారు. ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. వైసీపీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డికి అడుగడుగున నీరాజనాలు పలుకుతున్న ఓటర్లు. రెండు 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 99% నెరవేర్చిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మెట్టు గోవింద్ రెడ్డి. వెల్కమ్ టు అంకుశం న్యూస్. తెలుగుదేశం పార్టీ ప్రకటించిన సూపర్ 6 లోని అన్ని హామీలు నెరవేర్చడం కష్టమని, సాధ్యమయ్యే పని కాదని జనసేన నేత నాగబాబు అన్నారు. మేనిఫెస్టోలో పెట్టిన అన్ని చేయలేదని అంటారు. చేయలేకపోవచ్చు. ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ కూడా మేనిఫెస్టోలో ఉన్నాయి అన్ని చేయలేవు. ఎందుకంటే ట్రై. దేశంలో ల్యాండ్ లైటింగ్ యాక్ట్ తెచ్చింది కూటమి భాగస్వామి బీజేపీ పార్టీనే. ఈ చట్టాన్ని మేము ఏపీలో అమలు చేయడం లేదని ఇప్పటికే చాలా సార్లు చెప్పాం. ఈ చట్టం గురించి టీడీపీ చేస్తున్న ప్రచారం అంతా అబద్ధం. మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఈ రాష్ట్ర ప్రభుత్వం టైటిలింగ్ యాక్ట్ని అమలు చేయదు. దేశంలో కన్సెస్ వచ్చినప్పుడే దేశంతో సహా మేము చేయాలా లేదన్నది ఆలోచన చేస్తాం. ఏ సీనియర్ అడ్వకేట్ నేను అడగమనండి. చట్టం మేము తెచ్చిందా, బీజేపీ ప్రభుత్వం సజెస్ట్ చేసిందా? చట్టం మేము అమలు చేస్తున్నామా ఈ రాష్ట్రంలో? లేదని మీకు 10 సార్లు చెప్పలేదా? కోర్టులో కావాలంటే కోర్టులో కూడా ప్రభుత్వం తరఫున మా న్యాయవాదులు వివరించలేదా? సత్యసాయి జిల్లా మడకసిర నియోజకవర్గంలో హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బీకే పార్థసారథి, అసెంబ్లీ అభ్యర్థి ఎంఎస్ రాజు విస్తృతంగా ప్రచారం చేశారు. సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని, రాబోయే ఎన్నికల్లో మళ్లీ చంద్రబాబు నాయుడు మంత్రి చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తిప్పేస్వామి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా హిందూపురం స్వాతంత్ర పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన ఎస్ గంగాధర తన నామినేషన్ ఉపసంహరణ చేసుకున్నారు. అందుకు సంబంధించి సర్టిఫికేట్ ను జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు అభ్యర్థికి అందజేశారు. ఈరోజు సత్యసాయి జిల్లాలో వివిధ నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఇండిపెండెంట్ అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. వారికి సంబంధిత అధికారులు పత్రాలు అందజేశారు. నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్.
తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ఈరన్న తనయుడు సునీల్ కుమార్ వేసిన నామినేషన్ దాఖలు పత్రాలను విరమించుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ రాజుకు మద్దతు పలికారు. తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడమే ధ్యేయంగా పనిచేస్తామని వారు తెలిపారు. అనపర్తి మండలం రామవరంలో రాజమహేంద్రవరం పార్లమెంట్ ఎన్డీఏ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి మరియు అనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి రోడ్ షోలో పూలమాలతో స్వాగతం పలికి అనంతరం అనపర్తి నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. రంగంపేట మండలం బాలవరం గ్రామంలో అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్యసూరు నారాయణరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గడప గడపకి వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని వివరిస్తున్నారు. చంద్ర గారు నెలకు ఒక మేస్త్రి అది కాదు సార్ అదే అప్పుడు జయంతి తృప్తిలో వాటర్
మాయా అలా తిరిగేసి ఇంకా అలా ఎక్కేద్దాం మాయా. ఇప్పుడు ఇలాగ వెళ్తాం, ఇలా వెనక్కి వచ్చేస్తాం. అటు అలా పైకి వెళ్ళిపోతుంది. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో ప్రజలకు లబ్ధి చేకూర్చే అనేక పథకాలతో ముందుకు దూసుకుపోయిన ప్రభుత్వం వైసీపీ అని రాయదుర్గం వైసీపీ అభ్యర్థి మెట్టు గోవింద్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత సంక్షేమ పథకాలతో ముందుకు దూసుకుపోతూ ఈ మధ్య ఎన్నికల్లో భాగంగా మరొక కొత్త సంక్షేమ పథకాలతో ముందుకు వచ్చారని, ఈ పథకాల ప్రజలకు లబ్ధి చేకూర్చే ప్రజల సంక్షేమం కోసమే ఆ మేనిఫెస్టో విడుదల చేయడం జరిగిందన్నారు. మీరందరూ చూస్తూ ఉండరు, ఎప్పుడు కోకిల నేను ఫస్ట్ టైం ఈ సంవత్సరంలో ఉగాదికి పలుకుతూ ఉంటుంది. ఈరోజు కోకిల ఎంత అందరికీ ఘన స్వాగతం పలుకుతుంది. మన అందరికీ కూడా కోకిల అంటే మంచి సమయం అని అర్థం. దానికి అదే 2019లో ఏదైతే మేనిఫెస్టోలో అమలుపరిచిన ఐటమ్లు అన్నీ కూడా చూసా తప్పకుండా దాదాపు 99% అమలుపరిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన పరిపాలనలో వాలంటరీ వ్యవస్థ తెచ్చి కులం మతం పార్టీల సంబంధం లేకుండా అర్హులైన ప్రతి పేదవాడు కూడా సంక్షేమ పథకాలు అందించిన ప్రభుత్వం అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు. దీనికి ఎగ్జాంపుల్ మొన్ననే డిహి రామడం ఎస్జి రామలన్న ఉన్నాడు. ఏజ్ అప్పుడు 91 years, 4 సార్లు ఎంపీ, ఒకసారి ఎమ్మెల్యే. ఆయన ఇట్లా కలిసి జస్ట్ మర్యాదలు కలిసిపోతే జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగా చేస్తున్నారు. దేశమంతా ఇట్లా వస్తే అందరూ బాగుంటారని మొదలు చెప్తారంటే దేశంలో మొత్తం దీన్ని హర్షించినారు. అంటే ఇటువంటి పథకాలు ఎప్పుడు జరగలేదు, జరగబోకూడదు, వేరే వాళ్ళతో సాధ్యం కాదు. కాబట్టి ఆయన అంత సీనియర్ పర్సన్ చెప్పినట్టే సెంట్రల్ కూడా రావాలని అటువంటి పథకాలు అమలు చెప్పిందే కాదు, ఆయన చెప్తాడు. ఇది ఒక ఇది బైబిల్, ఖురాను, భగవద్గీత ఏదైతే మాట చెప్తూ దాన్ని చెప్తాడో అది ఆయన చేస్తామని. ఆయన కేటాయింపు దీనికోసం 60% ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. సింపుల్గా అర్థం చేస్తుందంటే కంటిన్యూ నవరత్నాలు కంటిన్యూ సాగుతూ పోతూ ఇప్పుడు మనకు చేయూత కానీ, రైతు భరోసా కానీ, అమ్మఒడి కానీ వీటిని ప్రేమిస్తూ విద్య ప్లస్ వైద్యానికి విశేషమైన ప్రాధాన్యత ఇస్తూ దానికి కావాల్సిన విద్య ముఖ్యం. కాబట్టి మనంతా బీది వాళ్ళంతా పనిలిపోతూ ఉంటే కూడా పిల్లవాళ్ళు ఇంట్లోనే ఉంటే చదువుకుంటారు. కాబట్టి మంచి జగనన్న గోరుముద్దు కింద మంచి భోజనాలు పెట్టి ఆరోగ్యంగా ఉండాలా, బాగా ఉండాలి, చదువుతో ఇన్ని కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి అది ఒకటే సిస్టమ్ ఏమంటే ఏదైతే ఉందో మేనిఫెస్టో ఇచ్చిందో దీన్ని 100% అమలు పరిచే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు సింపుల్గా చెప్తున్నాను. మన ఆయన చెప్తున్నాడు అమ్మ ఒడి ఇస్తేనే కష్టమంటున్నా అందరూ అంటారు. చల్లసాని శ్రీనివాస్ అనుకుంటాను ఆయన పేరు కదా, శ్రీనివాస్. ఆయన ముందు టీడీపీ దత్తపుత్రుడిగా ఉండే ఆయన. ఎప్పుడు చూసినా వైఎస్ఆర్ని తిడుతుండే. ఇప్పుడు ఆయన ఎప్పుడో బీజేపీ చేరిన ఇప్పుడు ఇటు వచ్చేసాడు. నిన్ననే ఒక వీడియోలో చూస్తాను. ఆయన ఏం చెప్తుండే, అదే చెప్తుండే అమ్మఒడి ఇస్తే శ్రీలంక అయిపోతుంది చెప్తున్నా మహానుభావుడు. ఇప్పుడు ఎంతమంది అనకనండి, ముగ్గురుంటే ముగ్గురికి నరవణ ఇస్తాడు. కాబట్టి ఈయన అమలు వచ్చేసి అంటే యాంటీ జగన్మోహన్ రెడ్డి ఉన్నా కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పోడుతాడంటే ప్రతి ఒక్కటి నిదానంగా తెలుస్తుంది, ఇమీడియట్గా తెలుసు. కొంచెం నిదానంగా ప్రాక్టికల్గా ముందు అందరూ చెప్తారు. ఇది ఎవరు పనిచేస్తే వాళ్ళకి మెచ్చుకోవాల్సింది. కాబట్టి అటువంటి వ్యక్తి చల్లసాని శ్రీనివాస్ అంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని ప్రతిరోజు టార్గెట్ చేసే వ్యక్తి. ఆయన పొగుడుతాడు అంటే అందరూ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా నమ్మకం ఏమంటే మనిషికి ఆశావాది, ప్రతి ఇంకా ఎక్కువ కావాలంటారు. కాబట్టి దాంతో కావాలని ఉంటే ప్రతి ఒక్కరు ఉంటుంది. ఇంకా ఎక్కువ బాగుండే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 4,000 అంటాడు, తెచ్చిన ఫస్ట్ జూలైకి 7,000 అంటాడు, వికలాంగులకి 6,000 అంటాడు. ఇక్కడికే బడ్జెట్ లేదని ఏడుస్తూ ఉంటే ఆయన ఆ 4,000 6,000 అంటే అంటే అంతే అమలు పరిచయలేని హామీలు ఎన్నెన్ని ఇచ్చు. అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. బట్టి ఇవన్నీ కూడా అమలు పరిచేదానికి శాఖలు ప్రయత్నిస్తాం. దానిపై ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరు అంతా ఉండే. కాబట్టి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. నిన్న చూస్తూ ఉంటాం. నిన్న ఒక ఆర్టికల్ ఏమిస్తుంటే ఎప్పుడైతే ఆయనకి రాయి వేసింది కదా, రాయి పడింది కదా, ఏదేమో వేసిన తర్వాత
అది తర్వాత ఏంటంటే దాని అంతా దానికి ఇన్ఫ్లుయెన్స్ అయిన తర్వాత ఈ లోకేష్ కానీ తెలుగుదేశం పార్టీలో కానీ అవేయడానికి మాట్లాడిన తర్వాత ప్రజల్లో ఒక న్యూస్ చాలా ఆవేశం వచ్చేసి అప్పటి నుంచి విశేషంగా అంటే ప్రజలు శివుడు యాదవ్ని ఆయన ఏం చెప్తున్నాడంటే నేను ఆయనకి ఎంతో గుర్తించి పదవి ఇచ్చిన ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆయన ఎన్నో ఏళ్ళ నుంచి నాకు మేము జతలో పనిచేసినాము 20 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యేకి ట్రై చేసాము ఆయన గీకోకుండా ఎవరికి లాస్ట్కి ఇంక ఎవరు లేదు మరి అదే యాదవ్ మీటింగ్ పెట్టిన తర్వాత మేము పెట్టిన తర్వాత ఆయనకి మేము పెట్టిన తర్వాత ఆయనకి జిల్లా ప్రెసిడెంట్ చేసినారు. మనం వైఎస్ఆర్సీపీలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయనకి ఇచ్చినాం. దానికి ఎవరికి యాదవ్ గుర్తింపు పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఆయన ముందు కూడా ఆల్రెడీ మాకు ముందుగానే ఉన్నాడు. ఎవరు ప్రెసిడెంట్గా ఆయన ముందుగా ఉన్నాడు. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఉన్నాడంటే మరి మా ఘనత మాది. కానీ వాడు బీసీలు తప్ప ఒకటే చెప్పేది బీసీలకి ఆయన సామాజిక న్యాయం అంటే బీసీలు చేయాలంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి మొత్తం. ఎందుకంటే మా దాంట్లో మొత్తం 13 మున్సిపల్ చైర్మన్ ఉంటే 13 కూడా వాళ్ళే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే. ఒక్కరు కూడా ఎవరు కూడా వేరే లేదు. బీసీలు 4 జడ్పీ ఎంపీ మున్సిపల్ చైర్మన్ ఉన్నారు. అంతా వాళ్ళే ఉన్నారు. చూస్తారు కదా జడ్పీ చైర్మన్ వాళ్ళే, ఏడీసీ బ్యాంక్ చైర్మన్ వాళ్ళే, మా ఎమ్మెల్సీ వాళ్ళే, ఎంపీ వాళ్ళే, ఎమ్మెల్యే వాళ్ళే. సామాజిక న్యాయం ఒక జగన్మోహన్ రెడ్డితో సాధ్యము. అటువంటి కాకుండా ఇప్పుడు నేను చెప్తానప్పా మా కోడలు కమ్మండి ఎక్కడ చెప్తాం మేము. ఏం మా కొడుకు మా ఫ్రెండ్స్ ఉండేది కమ్మమ్మ అని చెప్తాం. ఎప్పుడైనా చెప్తాం బయట చెప్తామా? పరిసర ఇది కూడా ఏమి యాదవులకి మా కూతుర్ని యాదవులకి ఇచ్చినాము. మా పెండ్లు చూసుకుంటే మా పెండ్లి ఈడేదే పుట్టింది ఈడే అందరూ ఈడే ఉన్నాం. ఎంత ఆయన పెండ్లు చేసిన జీవుల్లో మేము పుట్టింది ఈడే. మా అన్నదమ్ములు మా అత్తలు మా అమ్మ పుట్టినలు అన్నీ ఇక్కడే. కాబట్టి అది ఇప్పుడు నేను కూడా ఇక్కడే మా కొడుకు పెళ్లి చేసినాను. మా అమ్మాయిని ఎవరికి యాదవుల అబ్బాయికి ఇచ్చినాను. మేము కమ్మడం ఇద్దరికి ఎప్పుడన్నా చెప్పినాను. నేను అవసరం అయితే చెప్తాను. అంటే అవసరం అవన్నీ అవసరం ఎందుకు వల్ల అంటే ఓట్ల కోసం ఏం కోసం చేస్తారని జనాలు అర్థమైంది. మనం ఏం కావాలా పర్సనల్ అంటే విషయాలు ఎప్పుడు బయట రాకూడదు. వైజాగ్ తిరుపతి మాజీ మంత్రి ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్. బుల్టెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సూపర్ 6లోని అన్ని హామీలు నెరవేర్చడం కష్టం, జనసేన నేత నాగబాబు. దేశంలో ల్యాండ్ లైటింగ్ యాక్ట్ తెచ్చింది కూటమి భాగస్వామి బీజేపీ పార్టీని మంత్రి ధర్మాన ప్రసాదరావు. మడకసిరలో బీకే పార్థసారథి ఎంఎస్ రాజు ప్రచారం. నామినేషన్లు ఉపసంహరణ పత్రాలు అందజేసిన జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు. తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ఈరన్న తనయుడు సునీల్ కుమార్ వేసిన నామినేషన్ దాఖలు పత్రాలను విరమించుకోనున్నారు. ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. వైసీపీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డికి అడుగడుగున నీరాజనాలు పలుకుతున్న ఓటర్లు. రెండు 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 99% నెరవేర్చిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మెట్టు గోవింద్ రెడ్డి.